మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న తెల్లవారుజామున భారత రక్షణ దళాలు నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ అద్భుతం, అభినందనీయం, హర్షణీయం. పాకిస్తాన్ దేశంలోని 4 ఉగ్రవాద శిబిరాల మీద, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 5 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం జరిగింది. ఇది చాలా సాహసోపేతమైనటువంటి చర్య. పాక్ పౌరుల మీద కానీ, పాక్ సైనిక స్థావరాల మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా కేవలం పాక్లోను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేయడం, ఇది భారత రక్షణ దళాల సామర్థ్యానికి, ఖచ్చితత్వానికి ఇది ఒక నిదర్శనం. మన దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రక్షణ దళాల మీద, 144 కోట్ల భారత ప్రజానీకం మీద ఉంది. ఇది మన కర్తవ్యం. ఉగ్రవాదుల బారి నుండి భారత పౌరులను రక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం కూడా భారత రక్షణ దళాల మీద, మన మీద ఉంది. ఈ కర్తవ్య నిర్వహణలో భారత రక్షణ దళాలు నిర్వహించిన పాత్ర శభాష్. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హఠక్ వరకు 144 కోట్ల భారత ప్రజానీకం ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒకే మాట మీద, ఒకే బాట మీద నిలవడం చాలా గర్వకారణం. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహించడం మానుకొని ఆ దేశ అభివృద్ధి మీద, ఆ దేశ పౌరుల సుఖ సంతోషాల మీద దృష్టి కేంద్రీకరించాలి.